శాస్త్ర కార్తీక పురాణం 3వ భాగం కార్తీక స్నాన మహిమ. వశిష్ఠుడు జనక మహారాజుతో, జనక మహారాజా, కార్తీక మాసమున ఏ దానమైనను గొప్ప ఫలితమనిచ్చును. కార్తీక మాసమున ప్రతిరోజు లేదా సోమవారము లేదా ఏకాదశి లేదా పౌర్ణిమలయందు దివ్య నదీ స్నానమాచరించిన ఉత్తమ ఫలితములు కలుగగలవు. భారతదేశ దక్షిణ భాగమున ఒక గ్రామములో విద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞాని అయిన తత్వనిష్ఠుడు అనే పేరు కల బ్రాహ్మణుడు కలడు. అతడు ఒకసారి అఖండ గోదావరిలో స్నానమునకు పోయెను. ఆ తీర్థము వద్ద ఒక మహా వటవృక్షముపై భయంకర రూపములు కల ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచుండిరి. దారిన పోవు బాటసారులను పట్టుకుని తినుచుంటిరి. వారి వలన ఆ ప్రాంతమంతయు భయభ్రాంతముగా నుండెను. కాని ఆ విప్రుడు ఏమియూ తెలియక తన పితరులకు పిండదానము చేయుటకు వచ్చుచు ఆ వటవృక్షం కింద విశ్రమించగా వారు అతనిని కూడా చంపబోవగా ఆ బ్రాహ్మణుడు భయముతో వణుకుచు నారాయణ స్తోత్రము చదవసాగెను. ప్రభో, అనాథరక్షక, ఆర్తత్రాణపరాయణ, ఆపదలోనున్న గజేంద్రుని, నిండు సభలో పరాభవం పొందుచున్న ద్రౌపదిని, బాలుడైన ప్రహ్లాదుని రక్షించితివి కదయ్యా. ఆ విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షింపుము అని అరచెను. ఆ ప్రార్థన వినగానే ఆ బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగెను. ఆ బ్రాహ్మణునితో వారు, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానము కలిగెను, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడగా ఆ విప్రుడు ధైర్యము తెచ్చుకుని, ఓయి, మీరులెవరు, ఎలా ఈ రాక్షస రూపమున ఉన్నారు, మీ వృత్తాంతమేమి అని అడిగాను. దానికి వారు, ఓ విప్రపుంగవా, మీరు పూజ్యులు, తమ దర్శన భాగ్యము చేతనే మాకు పూర్వ జన్మ జ్ఞానము కొంత కలిగినది. తమకు మా వలన ఏ ఆపదయు లేదు. ఇహ మా వృత్తాంతమును వినుడని యొక్క బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును చెప్పతొడిగను. నేను మహాపండితుడనగు బ్రాహ్మణుడను. దాని వలన గర్వము హెచ్చెను. న్యాయాన్యాయ విచక్షణ లేక పశువు వలె ప్రవర్తించుచుంటిని. బాటసారుల వద్ద, గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనము లాగికొనుచు దుర్వ్యసనములకు లోనై కుటుంబమును పట్టించుకొనక పండితులను అవమానించి లుబ్ధుడనై లోక కంటకుడనైతిని. ఇట్లుండనొకనాడు ఒక బ్రాహ్మణుడు కార్తీక మాస సమారాధనకు ప్రక్క నగరమునకు పోయి తిరిగి వచ్చుచూ మా ఇంటికి అతిథిగా వచ్చెను. వానిని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము, వస్తువులు తీసుకుని బయటకు త్రోసివేసి తిని. దానికి అతడు కోపగించుకుని, హోరీ నీచుడా, అన్యాక్రాంతముగా డబ్బులు సంపాదించినది చాలక మంచి చెడ్డలు తలపక తోటి వానిని హింసించితివి కానా, నీవు రాక్షసుడవై నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశమున ఉందువుగాక అని శపించెను. వెంటనే నాకు ఈ రూపం కలిగినది. వెంటనే నేనా బ్రాహ్మణుని వేడుకొనగా గోదావరి తీర వటవృక్షమున నివసింపుమని, ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించునో వాని వలన పునర్జన్మమును పొందగలవనెను. కాన నన్ను రక్షింపుడు అనెను. ఇహ రెండవ రాక్షసుడు, ఓ విప్రోత్తమ, నేను పూర్వజన్మమున బ్రాహ్మణుడనే నీచ సహవాసములచే తల్లిదండ్రులను బాధించి వారిని అన్నము నిద్ర లేక అన్నమో రామచంద్ర అన్నట్లు తిండి పెట్టక మార్చి వారి ఎదుటని భార్య బిడ్డలతో సుఖముగా అన్ని రకములైన పదార్థములను తినుచు దాన ధర్మములు చేయక బంధువులను కూడా దోచుకుని హింసించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని కాన మరణానంతరము నాకీ రాక్షసత్వము కలిగెను. స్వామి, నన్ను రక్షింపుడని వేడుకొనెను. మూడోవాడు, మహాశయ, నేనును విష్ణు ఆలయమున అర్చకునుగా నుంటిని. స్నానమైనను చేయక ఎటువంటి సదాచారములు లేక పట్టు బట్టలతో దేవాలయమున తిరుగుచు భగవానికి ధూపదీప నైవేద్యములను సమర్పింపక ఆలయమునకు వచ్చిన సంపదను వేశ్యలకు పంచి ఇచ్చి మద్యపాన మత్తతతో నిరంతరము పాపకార్యములు చేయుటచే మరణానంతరము నాకు ఈ రూపము వచ్చినది. కాన నన్ను కూడా పాపముక్తుడను
చేయుడని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, ఆ బ్రాహ్మణుడు వారి దీనాలాపలను విని, భయపడకుడు, మీ జన్మ కారణము మీ వల్ల తెలుసుకుంటుని, నాతో రెండు మిమ్ములను పాప విముక్తులను చేసేదనని వారిని ఓదార్చి వారి యాతనా విముక్తకై సంకల్పము చెప్పుకుని గోదావరిలో స్నానము చేసి ఆ స్నాన ఫలమును ఆ బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి రాక్షస రూపము పోయి దివ్య రూపమున వైకుంఠమునకు చేరుకునేది. ఇలా కార్తీక మాసమున దివ్య నదీ స్నానం ఆచరించి హరిహరులను పూజించిన వారికి వారు సంతృప్తులై సకల ఐశ్వర్య సంపదలను ప్రసాదించుటయే కాక మోక్షమును కూడా నిచ్చెదరు. కానా ఏదో ఒక దివ్య నదిలో కార్తీక మాస ప్రాతకాలమున స్నానమాచరించిన ఉత్తమ ఫలితములు కలుగగలవు. ఓం తత్సత్. తృతీయోధ్యాయ సమాప్తం.